అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా ప్రమాద ఘటనలో పరిహారంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఉన్నది లేనట్లుగా లేనది ఉన్నట్లుగా అబద్దాలు చెప్పడం జగన్ కు బాగా అలవాటైందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ ఫార్మల్స్ లో ప్రమాద ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా అందులో ముగ్గురికి నేటికి ₹1 కోటి అందలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎసెన్షియా ప్రమాద ఘటనలో మృతి చెందిన 17 మంది మృతులకు 36 మందికి క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ సాయంతో వెంటనే వారి అకౌంట్లలో డబ్బు జమ చేశామని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ ప్రమాదాలను అడ్డుపెట్టుకుని శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక స్వయంగా బాధితులను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించి ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటున్నారని అనిత కౌంటర్ ఇచ్చారు. తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా, నాకు ఏదో సవాళ్ళ మీద పేరాలు ఎలుకునే టైంకి వచ్చింది కదా, నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే కనుక అవ్వదు కదా. ఈరోజు మేమందరం అంత సిచ్యువేషన్స్లోని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి 15 మందిని కాపాడటం, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళన్నీ కూడా క్లియర్ చేయటం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యాజమాన్యం స్పందించలేదు. యాజమాన్యానికి సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. అయినా కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది.